నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు మంచి సంబంధాలు కావాలి అని అనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి వారి దగ్గర ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముచ్యత ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, ఈరోజు ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చారు? ఈరోజు ఏంటంటే ఇంక వివాహాలు మాఘమాసంలో కుదరాలి అవ్వాలి అనేటటువంటి ఆతృత పడే వాళ్ళ సంబంధాలన్నీ కూడా తీసుకురావడం జరిగింది, అన్ని వర్ణాల నుంచి కూడా. ముఖ్యంగా ఈ రోజు నుంచి శ్యామలాదేవి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఆల్రెడీ అందరూ కూడా మొదలు పెట్టేశారు. సో అసలు ప్రాముఖ్యత ఏంటి, ఎవరెవరు చేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? చాలా మంచి మాట మాట్లాడారు. మెయిన్ ఏంటంటే కనుక ఈ రాజశ్యామల దేవి యాగాలు యజ్ఞాలు చేయడం వల్ల రాజకీయ నాయకులకు పదవులు వస్తాయి అలా అనుకోవడం అనేది పరిపాటి. కానీ ఏమిటంటే అసలు దేవీ నవరాత్రులు అంటే మనకి శరన్నవరాత్రులు, అదేవిధంగా మనకి వారాహి నవరాత్రులు కూడా ఈ మధ్యకాలంలో 2-3 ఏళ్ల నుంచి అందరూ చేస్తున్నారు. ఈ రాజశ్యామలకి సంబంధించినటువంటి నవరాత్రులు ఈ రోజు నుంచి మాఘమాసంలో మొదలవుతాయన్నమాట. ఏ శుభకార్యం కావాలన్నా, ఎందుకంటే జ్ఞానం కావాలంటే జ్ఞానాబ్ది కోసం జ్ఞానం కోసం చేసుకునేవాళ్ళు, విద్య కోసం పిల్లలకి ఆ రాజశ్యామలాదేవిని మూలమంత్రంతో పూజించమని, ఆ తర్వాత ఏదైనా తీపి పదార్థాన్ని ప్రసాదం కింద పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి చాలా శుభదినాలు, చాలా పట్టున్నటువంటి దినాలుగా చెప్పొచ్చు. అయితే వివాహం గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా సరే పని అవ్వకపోయినా, లేకపోతే ఏదైనా సరే మనకి కలిసి రావాలనుకుంటున్నా, లేకపోతే వివాహ సంబంధాలు కుదరకపోయినా ఈ 9 రోజులు కూడా ఈరోజు సాయంత్రం నుంచి ఈ వేళ లెక్కకే వస్తుంది కాబట్టి ఈవినింగ్ టైంలో ఉన్నా సరే రాజశ్యామలాదేవి పటం పెట్టుకొని ఓం శ్రీం క్లీం రాజమాతంగియై నమః, ఓం శ్రీం క్లీం రాజమాతంగియై నమః, అది 108 టైమ్స్ అనుకొని ఏదైనా తీపి పదార్థం బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా పర్వాలేదు. తమలపాకుల్ని పువ్వుల కింద కానీ దండ కింద కానీ మరువం కానీ తులసిమాల కానీ ఆవిడకి సమర్పిస్తే, గ్రీన్ కలర్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం, అందుకని గ్రీన్ కలరు గాజులు కానీ ఆవిడకి సమర్పిస్తే చాలా మంచిది. ఈ యొక్క 9 రోజులు మంచిగా చేసుకోండి, మీ మనోసంకల్పాలు తప్పకుండా నెరవేరుతాయి. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా. బ్రాహ్మిన్స్లో 28 సంవత్సరాల అబ్బాయి 5-17 ఎంఎస్సీ చేసి బెంగళూరులో 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు 6'1" హైటు, ఎంహెచ్ఎస్సి 140Kలో ఉన్నాడు. యుఎస్లో తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయి, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 31 సంవత్సరం 5'5" హైటు, ఎంటెక్ చేసి 12.5 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'11" హైటు, ఎంహెచ్ చేసి ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఈయన 350 నుంచి 450 వరకు అతనికి వస్తుంది, 450K వస్తుంది. అందువల్ల ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గౌడ్స్ క్యాస్ట్లో వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించేటైతే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారండి. ఒక హిందువులు అయితే సరిపోతుంది. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ అయితే చదివి ఉండాలి. డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. నిజామాబాద్ నుంచి వెంకట్ గారు నమస్తే అండి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే, చెప్పండి. ఎవరికండి, అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? అబ్బాయికి అమ్మాయికి మీ మ్యారేజ్ కావచ్చు, ఇంక వేరే మ్యారేజ్ కావచ్చు, వాళ్ళిద్దరికి మేడం చెప్పండి. వాళ్ళిద్దరికి మన ఇష్టమైంది, ప్లస్ వాళ్ళ
తల్లిగారులో కూడా వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిగారికి అబ్బాయి వాళ్ళకి ఇష్టమైంది. ఉమ్. అవి రాచపురాల దొస్తులకి పైగారు చెప్తుంటే ముందుకెళ్ళన్నా ఆగమంటారా? నాకేం అర్థం కాలే. ఏంటంటే జాతకాలు చూపించారా? చూపెడితే ఉమ్. అవి రావాలి కదా మేడం 60 అన్ని పాయింట్స్ తక్కువ వచ్చినాయి, మరి ముందుకు వెళ్ళాలా లేదా? అదా అది మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ నెంబర్కి అబ్బాయిది అమ్మాయిది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత ఒక్కసారి మీరు ఫోన్ చేస్తే ఆ నెంబర్కి నేను చూసి చెప్తాను. ఓకేనా? ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. ఒకసారి జాతక పరిశీలన కూడా చేసి మీకు చెప్తానంటున్నారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ముదిరాజ్ క్యాస్ట్ 37 సంవత్సరాలు 5'8" హైటు, ఎంటెక్ చేసి 80,000 జీతంలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్. ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ కాపు క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'10" హైటు, యుఎస్లో ఉన్నాడు, 175K ఉంది. ఇతనికి I-140 కూడా ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. తర్వాత మున్నూరు కాపు క్యాస్ట్ 40 సంవత్సరాలు 5'6" హైటు, ఎంఎస్సీ చేసి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయి, తగినటువంటి వధువు కావాలి. మాలా క్యాస్ట్ 39 సంవత్సరాలు 5'9" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. ఈ అబ్బాయికి ఎండి చేసిన వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ 40 సంవత్సరాలు 5'7" హైటు, ఎంఎస్ చేసి బీటెక్ ఎంఎస్ చేశాడు. ఈయన యుఎస్లో ఉన్నాడు, 100K వస్తుంది. తగినటువంటి వధువు మాదిగా క్యాస్ట్లో కావాలి. ఓకేనమ్మా, వివాహానికి సంబంధించి ఎవరైనా సరే ముందుకు వెళ్ళాలి అనుకున్న వారికి ఇప్పుడు ఈయన కాల్ చేసినట్టుగా అసలు ఏమేమి పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాలి? వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సరే, కానీ వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు, ఎలాంటి గొడవలు రాకూడదు అనుకున్న పేరెంట్స్ ఎవరైనా సరే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. సో ఏమేమి మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్తే మంచి జరుగుతుంది? అంటే జాతక పరిశీలన చాలా అవసరం అండి. జాతక పరిశీలనలో ఏం తక్కువ వచ్చాయి, ఏ పాయింట్లు రాలేదు అంటే తారాబలం, చంద్రబలం అయ్యుండొచ్చు, యోని కూటమిలో అయ్యుండొచ్చు, లేకపోతే వస్య కూటమిలో అయ్యుండొచ్చు, వర్ణ కూటమిలో అయ్యుండొచ్చు. దేనిలోని మనకి నాడీ మైత్రి, గ్రహ మైత్రి, రాశి, ఈ దేనిలోనే ఏ తక్కువ వచ్చాయో చూసుకొని దాన్ని బట్టి దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది ఒక రకం. ఇంకా అసలు ఎట్టి పరిస్థితుల్లోని కుదరదు అనుకుంటే కనుక గట్టిగా ఒకరికి గట్టి దోషాలు ఉంటే కనుక ఆ దోషాలకు పరిహారం చేసుకుని పెళ్లి చేసుకోవడం మంచిది. ఇప్పుడు కుంభ వివాహం అని, కదలి వివాహం అని, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కనుక ఈ యొక్క మాంగళ్య దోషాలు, వీటికి సంబంధించి అవి తీసేసుకున్నాక మనం పెళ్ళికి ముందుకు పెడితే అన్ని విధాలా బాగుంటుంది. మనసులు నచ్చాయి కానీ తర్వాత పెళ్ళైన 2 నెలలకి 3 నెలలకి మరి వాటిని ముక్కలు చేసుకుంటే ఎట్లా? అందుకని కొంచెం జాతక విషయంలో ఇప్పుడు వారిలాగా అడుగుతూ ఉంటారనమాట. ఓకేనమ్మా. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపించేటది కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, లేదంటే అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూపిస్తూ ఉంటారండి. ఒక హిందువులు అయితే సరిపోతుంది. అబ్బాయి అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. లేదా వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అని అనుకుంటే కనుక హైదరాబాద్ లో 2 బ్రాంచెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా కూడా కలవచ్చును. కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూసుకోవచ్చును. అంతేకాకుండా ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలి అని అనుకున్నవారు ఎవరైనా సరే ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే జాతక పరిశీలన కూడా చేస్తుంటారు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి పంపించండి, సరిపోతుంది. ఓకేనమ్మా, మాఘమాసం స్టార్ట్ కాబోతుంది. సో ఈ మాఘమాసంలో పెళ్లి విషయంలో కొంచెం ముందుకు వెళ్ళాలి, ఎలాంటి ఒడిదుడుకులు రాకూడదు అనుకునేవారు చేయాల్సిన పనులే ఉన్నాయి. ఏముందమ్మా, సూర్యారాధన. మాఘమాసం అనగానే సూర్యభగవానుడు, ఎందుకంటే శ్రీ సూర్యనారాయణ ప్రత్యక్ష దైవం ఆయన. అందువల్ల సూర్య నమస్కారాలు చేయటం, ఆడవాళ్ళేంటి మగవాళ్ళేంటి సూర్యారాధన చేయటం, సూర్యభగవాను నిమిత్తం కూడా గోధుమలతో చేసినటువంటి చపాతీలు లాంటివి అవిని కుక్కలకు వేయటం, ఇలాంటివి చేయడం వల్ల కూడా అడ్డంకులు ఉంటే పోయి ఆరోగ్యానికి ఆరోగ్యం, ఐశ్వర్యానికి ఐశ్వర్యం, వివాహ సంబంధాలు కూడా ఏమన్నా చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా తొలగిపోయి ముందుకు వెళ్ళడానికి మాఘమాసంలో సూర్యారాధన చాలా శ్రేష్టం. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. అబ్బాయిలవే చదువుతున్నాను అంటున్నావు కదా, అబ్బాయిలవే చదివేస్తాను, చదివేశాక అమ్మాయిలకు మొదలు వెళ్దాం. ఓకే, ప్రతిసారి అమ్మాయిలు చదువుతున్నాం అనేసి నిష్ఠూరం ఒకటి ఉందిగా, అందుకని. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు 6 అడుగుల హైటు, యుఎస్లో 110Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ.
రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్. ఇతను హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు. ఇతను 10 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు 6 అడుగుల హైటు కెనడాలో ఉన్నాడు. ఈయన 52 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్ అండి, ఇవన్నీ కూడా వెల్ సెటిల్డే. రెడ్డి క్యాస్ట్ 34 సంవత్సరాలు 5'7" హైటు యుఎస్లో 137Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 37 సంవత్సరాలు 6 అడుగుల హైటు బీటెక్ యుఎస్లో 100Kలో ఉన్నాడు. ఈ అబ్బాయికి కూడా తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కొన్ని వర్ణాలలో బిజినెస్ అయినా మాకు ఓకే అనేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారండి. అలాంటి మ్యాచెస్ కూడా మన దగ్గర ఉంటాయి. అందువల్ల ఎవరైనా సరే సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'4" హైటు యుఎస్లో ఉంది. పాప 90K వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 5'3" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. ఈఎంఐ 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'6" హైటు ఎంబీబీఎస్ పీజీ చేస్తుంది పిల్ల. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'4" హైటు ఎంబీబీఎస్ పీజీ చేసింది. ఎంఐ ఎండి చేసింది. గవర్నమెంట్ డాక్టర్గా ఉంది. తగినటువంటి పీజీ చేస్తున్న వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉంది. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. హైదరాబాద్లోనే. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. 2 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాల వయసు 5'3" హైటు ఎంబీఏ 16 లక్షల ప్యాకేజీలో ఉంది. పాప తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 37 సంవత్సరాలు ఎంహెచ్ఎస్ యుఎస్లో ఉంది. ఎంఐ 100K వస్తుంది. 8 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. లేట్ మ్యాచ్. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. ఈ కార్యక్రమం తర్వాత మీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా లైవ్ లోనే మాట్లాడాల్సిన అవసరం లేదండి. కొంతమందికి కాల్ కలవకపోవచ్చు, మరి కొంతమంది లైవ్ లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే వాట్సాప్ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. వీరా ఆఫీస్ నుంచే కాల్ బ్యాక్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలి అని అనుకున్న వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే గనక తప్పకుండా జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఓకేనమ్మా. వివాహం సంబంధించి ఎవరికైనా సరే ఆలస్యం అవుతుంది అనుకున్న వారు చేయాల్సిన పూజలు కానీ వ్రతాలు కానీ ఏమన్నా ఉన్నాయంటారా? ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు ఏమైనా దూరంగా ఉంటే గనక వివాహం కానివారు వారి తరపున కుటుంబ సభ్యులు చేయవచ్చు అంటారా? కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు చేయొచ్చమ్మా. ఇప్పుడు ఎక్కడే అబ్రాడ్లో ఉంటాడు పిల్లాడు, పెళ్ళి అవ్వట్లేదు, కుదరటం లేదు, దగ్గరగా వచ్చి సంబంధాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మరి అలాంటప్పుడు ఎలాగంటే అమ్మ నాన్న కూర్చొని ఏ చండీ హోమము లేకపోతే విశ్వాస గాంధర్వ పాశుపతమని 5 రకాలుగా 5గురు బ్రాహ్మణుల చేత శివలింగం చేపించి మట్టితోటి అది శివలింగాన్ని అభిషేకిస్తారు. అవన్నీ కూడా పిల్లాడి పేరు మీద తన నక్షత్రం మీద మనం చేసినట్లయితే అబ్బాయికి పెళ్ళైన సంఘటనలు చాలా ఉన్నాయమ్మా. అలా అన్ని రకరకాల అమ్మాయిలను కూర్చోబెట్టి చేపిస్తాం, అబ్బాయిలను కూర్చోబెట్టి చేపిస్తాం. దానివలన కూడా వివాహం తొందరగా అవ్వడానికి అందులోని ఇప్పుడు మంచి పుణ్యదినాలు, ఉత్తరాయణ పుణ్యకాలం, మాఘమాసం, అందువల్ల ఏదైనా సరే త్వరపడి మనం ముందుకు వెళితేనే మన ప్రయత్నాలు ఫలించి ఈ నెలలో కుదిరితే నెక్స్ట్ మంత్లో పెళ్లి చేయొచ్చు. అవునమ్మా. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. మీరు ఆఫీస్ నుంచి మీతో కాల్ మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఒకనేమో మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా బ్రాహ్మణ్ క్యాస్ట్లో 25 సంవత్సరాల పాప 5'3" హైటు బీటెక్ 7.5 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. శాఖ పట్టింపు ఏం లేదు. ఎవరైనా సరే బ్రాహ్మణ్ అయితే ఓకే అంటున్నారు. బ్రాహ్మణ్లోనే 26 సంవత్సరాల అమ్మాయి 5'3" హైటు బీడీఎస్ డాక్టర్. ఈ పిల్ల బీడీఎస్ కానీ లేకపోతే ఎంబీబీఎస్ కానీ చదివినటువంటి డాక్టర్ వరుడు కావాలంటున్నారు. గమనించగలరు. కాపు క్యాస్ట్లో 27 సంవత్సరాలు 5'4" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. పీజీ చేసిన డాక్టర్ వరుడు కావాలి. వెల్ సెటిల్డ్. అదేవిధంగా కాపు క్యాస్ట్ 38 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఎంఐ తగినటువంటి వరుడు కావాలి. లేట్ మ్యాచ్. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ చేసి 12 లక్షల ప్యాకేజీలో ఉంది. ఎంఐ తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ 6 లక్షల ప్యాకేజీలో ఉంది. పాప తగినటువంటి వరుడు కావాలి.
అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, ఎంహెచ్ఎస్ యూఎస్లో ఉంది, ఎంఐ 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 32 సంవత్సరాలు, యూఎస్లో ఉంది, 90K ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, ఎంఐ కూడా ఇక్కడే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'6" హైటు, బీటెక్, 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 31 సంవత్సరం, 5'2" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టర్ ఎండి చేసినటువంటి అబ్బాయి వరుడుగా కావాలి. వెల్ సెటిల్డ్ వీళ్ళు. పద్మశాలి క్యాస్ట్ 34 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీఏ చేసి 50,000 జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. కొంచెం లేట్ మ్యాచ్. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. ఈ కార్యక్రమం తర్వాత వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారండి. ఒక హిందువులైతే సరిపోతుంది, ఏ వర్ణానికి సంబంధించిన వారికైనా సరే సంబంధాలు చూస్తూ ఉంటారు. అబ్బాయిలైతే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకుంటే కనుక హైదరాబాద్ లో 2 బ్రాంచెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కన్నా సరే మీరు కాల్ చేసి మాట్లాడి మీరు వ్యక్తిగతంగా కూడా కలిసి మాట్లాడవచ్చును. ఓకేనమ్మా. రెండో వివాహానికి సంబంధించి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అసలు? రెండో వివాహానికి చాలా సంబంధాలు ఉన్నాయమ్మా. ఏమిటంటే కనుక పిటి ఏంటంటే రెండో సంబంధానికి అన్ని వర్ణాల వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు ఇప్పుడు. అందువల్ల అన్ని వర్ణాల వాళ్ళు ఉన్నారు, తీసుకొచ్చాను, కొంచెం చెప్పుకుందాం. ఓకే. ఆర్యవైశ్య క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, బిజినెస్ చేస్తున్నాడు. ఈయన 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి రెండో పిల్లకి. చౌదరి క్యాస్ట్ 42 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఎంబీఏ, 23 లక్షలు సంపాదిస్తున్నాడు. ఈయన వెనకాల కూడా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. చౌదరి క్యాస్ట్లో వధువు కావాలి రెండో పిల్లకి. రెడ్డి క్యాస్ట్ 37 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తూ 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన వెనకాల కూడా 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి సెకండ్ మ్యాచ్కి. అదేవిధంగా క్షత్రియ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, ఈ అబ్బాయి 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, సెకండ్ మ్యాచ్కి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్ బిజినెస్ చేస్తున్నాడు. ఈయన 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెనకాల కూడా ప్రాపర్టీ 30 CR ఉంది. మున్నూరు కాపు క్యాస్ట్లో రెండో పెళ్లికి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 39 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంహెచ్ఎస్ యూఎస్లో ఉన్నాడు. ఈయన ఈ తగినటువంటి వధువు కావాలి, యూఎస్ వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 45 సంవత్సరాలు, 5'11" హైటు, యూఎస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, గ్రీన్ కార్డు హోల్డరు, 250K వస్తుంది, అన్ని రకాలుగానే వెల్ సెటిల్డ్ అనమాట, తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్లికి. మాదిగ క్యాస్ట్ 34 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంటెక్ చేసి 24 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్లికి. బ్రాహ్మిన్స్లో 35 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టర్, స్వీడన్లో ఉన్నాడు. ఈయన 35 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి సెకండ్ మ్యాచ్కి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించట్లేదు కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుందండి. కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని చూపిస్తూ ఉంటారు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చును. మా రెండో వివాహానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? రెండో వివాహానికి సంబంధించి ఎప్పుడు కూడానమ్మా ముందు జరిగిన తప్పిదాలు జరగకుండా చాలా గట్టిగానే జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వాళ్ళు ఎవరు ఏమిటి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ జాబ్ చేస్తుంటే వాళ్ళ యొక్క పే స్లిప్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మనకి సంబంధాలు, చుట్టరికాలు, బంధుత్వాలు కలవనప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడినా పర్వాలేదు ఇంకప్పుడు. అందుకని అన్ని వివరాలు తీసుకొని కంప్లీట్ మనం పర్సనల్గా ఎంక్వైరీ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే కనుక వాళ్ళు ఫస్ట్ ఏం జరిగిందో మనం వాళ్ళు చెప్పిందే నోట్ చేసుకుంటాం తప్ప మనం పర్సనల్గా వెళ్ళి వాళ్ళ ఇంట్లో తొంగి చూసి రాము కదా. మరి అలాంటప్పుడు మరి అది నిజమా కాదా తెలియాలి. అందువల్ల అన్ని విషయాలు తెలుసుకొని 1-4 రోజులు ఎక్స్ట్రా తీసుకొని వారంలో పెళ్ళి, 4 రోజుల్లో పెళ్ళి, 10 రోజుల్లో పెళ్ళి అట్లా వద్దండి అసలు.
ఏదైనా ఫస్ట్ మ్యాచ్ కానీ సెకండ్ మ్యాచ్ కానీ కంప్లీట్ ఎంక్వైరీ చేసి ముందుకు అడుగు వేయడం అనేది చాలా చాలా శుభం అండి అది. అందుకనే ఎవరికైనా చెప్పేది అదే, మీరు ఎంక్వైరీ చేయకుండా వారం రోజుల్లో 10 రోజుల్లో పెళ్లి చేసి తర్వాత ఇక్కట్లు పాలైన వాళ్ళు వస్తూనే ఉన్నారు మా దగ్గరికి. అందుకని ఆ విషయాన్ని మరీ మరీ చెప్తూ ఉన్నాను. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం కొన్ని. చౌదరి క్యాస్ట్ 31 సంవత్సరం 5'5" హైటు, సాఫ్ట్వేర్ ఉద్యోగం, యూఎస్లో చేస్తుంది. పిల్ల 100K వస్తుంది. 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. అమ్మాయికి రెండో పెళ్లికి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 35 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్, MBA చేసింది అమ్మాయి. ఆ తర్వాత యూఎస్లో ఉంది. ప్రజెంట్ 90K వస్తుంది. వెల్ సెటిల్డ్. తగినటువంటి రెండో పెళ్లికి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 40 సంవత్సరాలు 5'4" హైటు, యూఎస్లో ఉంది అమ్మాయి. 90K వస్తుంది. వెల్ సెటిల్డ్. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెండో పెళ్లికి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 35 సంవత్సరాలు 5'4" హైటు, బీఫార్మసీ, కెనడాలో ఉంది అమ్మాయి. 80K వస్తుంది అమ్మాయికి. తగినటువంటి వరుడు కావాలి. PR ఉంది అమ్మాయికి. అదేవిధంగా మేరు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'3" హైటు, ఈ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి సెకండ్ మ్యాచ్కి. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్ చేసింది అమ్మాయి. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ముదిరాజ్ క్యాస్ట్లో రెండో పెళ్లికి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 36 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్, 75,000 జీతంలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. వెనకాల 3 కోట్ల ప్రాపర్టీ ఉంది. యాదవ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'1" హైటు, బీటెక్ చేసి ఈ అమ్మాయి కూడా ప్రైవేట్ జాబ్ చేస్తుంది. తగినటువంటి యాదవ క్యాస్ట్లో రెండో పెళ్లికి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ ఈ అమ్మాయి 5'3" హైటు, డిగ్రీ చేసి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. 1,30,000 శాలరీలో ఉంది. అమ్మాయికి 50 సంవత్సరాల వయస్సు. తగినటువంటి వరుడు రెండో పెళ్లికి కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఇక ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుందండి. ఫోటో బయోడేటా పంపిస్తే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు తీసుకుని మాట్లాడడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలి అనుకున్న వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్ 9866044439. ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. ఇన్ కేసు జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా సరే మీకు ఇష్టమైతే కనుక దానికి సంబంధించి దోషాలకు సంబంధించిన పూజలు వ్రతాలు కూడా చేపిస్తూ ఉంటారు. మీ ఆధ్వర్యంలో ఎవరికైనా సరే జాతకంలో దోషాలు ఉంటే కనుక వివాహానికి సంబంధించి ఎలాంటి హోమాలు చేపిస్తారు? అంటే ఇప్పుడు కొంతమందికి రాహుకేతు దోషాలు ఉంటూ ఉంటాయి, అంటే నాగదోషాలు అంటూ ఉంటాం కదా, అలా జాతకాన్ని బట్టమ్మా. కొంతమంది కుజదోషం ఉంటుంది, గట్టిగా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆ కుజదోష పరిహారాలు చేపిస్తూ ఉంటాం. అదే కాకుండా శని దోషాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఏళ్ళనాటి శనో, అష్టమ శనో, అర్ధాష్టమ శనో అది యథావిధిగా గోచారరీత్యా నడుస్తున్నప్పటికీ కూడా వీళ్ళకి ఏంటంటే కనుక జాతకంలో కూడా శని పాపి స్థానంలో ఉంటాడు. మరి అలాంటప్పుడు అది ఏమిటంటే ఘోరంగా అనుభవించాల్సి వస్తుంది. వివాహం కాకపోవడం, తర్వాత దగ్గరికి వచ్చే సంబంధాలు పక్కకి వెళ్ళిపోవడం, ఇలా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్. అలాంటి వాళ్ళకి శని జపాలు ఒకసారి కాకుండా 2-3 సార్లు చేయించడం, అదేవిధంగా హోమాలు చేయించడం, అన్నదానాలు చేయించడం, ఇలా శనికి సంబంధించిన దానాలు అవన్నీ కూడా చేయించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. చౌదరి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'5" హైటు, MS US, ఈ అమ్మాయి 150Kలో ఉంది. H1B ఉంది అమ్మాయికి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఇవన్నీ మొదటి పెళ్ళివండి, గుర్తించండి. చౌదరి క్యాస్ట్లోని 29 సంవత్సరాల అమ్మాయి 5'6" హైటు, MBBS MD, డాక్టరు, 24 లక్షల జీతంలో ఉంది పాప. వెల్ సెటిల్డ్. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, 32 లక్షల జీతంలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు MHS USలో 170Kలో ఉంది. H1B ఉంది అమ్మాయికి. వెనకాల కూడా 8 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'1" హైటు, బీటెక్ MBA, 8 లక్షల ఈ 8 లక్షల ప్యాకేజీలో ఉంది. ప్రాపర్టీ 20 కోట్లు. పద్మశాలి క్యాస్ట్లో వెల్ సెటిల్డ్, వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'2" హైటు, డిగ్రీ చేసింది అమ్మాయి, ప్రైవేట్ జాబ్ చేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 31 సంవత్సరం 5'5" హైటు, బీటెక్, బిట్స్విలానీలో చదివింది అమ్మాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 50 లక్షల ప్యాకేజీలో ఉంది. వెలమా క్యాస్ట్లో వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ ఎర్రగొల్లలు వీళ్ళు 26 సంవత్సరాలు 5'2" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, 8 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పూసల క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, ఈ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి.
కులాంతర వివాహం 28 సంవత్సరాలు 5-7 హైటు బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి ఈ అమ్మాయి 12 లక్షల ప్యాకేజీలో ఉంది. ఎనీ ఓసీ ఎనీ బీసీ చూస్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే కాల్ చేయొచ్చు. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే కనుక సరిపోతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీర్ ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూపిస్తూ ఉంటారండి. ఒక హిందువులు అయితే సరిపోతుంది. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. సో అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చును. అమ్మ, వివాహానికి ముందు జాతక పరిశీలన చేయకుండా ఎవరికి సరే వివాహం చేస్తే అందులో తర్వాత జాతక పరిశీలన చూసినట్లయితే కనుక ఒకరి జాతకం బాగానే ఉండి ఒకరి జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే సో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది, దానికి ఏంటి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు కొంతమందికి కాస్త పెళ్ళైన కొత్తలోనే డిస్టర్బెన్సెస్ వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒక బిడ్డ పాప ఏర్పడ్డాక వస్తాయి. ఏమైనప్పటికీ కూడా దాంపత్య పాశుపతాలని, శివపార్వతుల కళ్యాణం అని ఇలా కొన్ని రెమెడీస్ ఉన్నాయి. ప్రతి నెల కూడా దేవుడికి కళ్యాణం చేయించడం, ఆ తర్వాత ఇద్దరు కూడా కాస్తంత అర్ధనారీశ్వర స్తోత్రం లాంటివి చదువుకోవడం, ఇలా రెమెడీస్ అయితే ఉన్నాయమ్మా. వాళ్ళు ఓపికగా ఉండి చదువుకోవాలి, పేషెన్స్గా ఉండాలి. ఎదుట వాళ్ళలో ఉండే సద్బుద్ధులన్నీ కూడా వీళ్ళు గమనించినట్లయితే అవే జ్ఞాపకం చేసుకుంటే ఏదైనా పొరపాటు మాటలు ఏమన్నా ఉంటే అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. అందుకని ఎప్పుడు కూడా పాజిటివ్నెస్ కొంచెం ఎక్కువ చేసుకుంటే గొడవలు తక్కువ వస్తాయి. అవునమ్మా, మంచి విషయాన్ని అందించారు. సో ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. శోభా గారు నమస్తే అండి. చెప్పండి, ఏమేమి వివరాలు కావాలండి? హలో హలో, చెప్పండి, ఎవరి కోసం కాల్ చేశారు? మా అబ్బాయి కోసం ఒక అమ్మాయి కావాలండి. ఓకే అండి శోభా గారు, వాట్సాప్ నెంబర్ చెప్తాను. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. 9866044439 అని కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడతారు. ఓకేనండి. ఓకేనమ్మా, ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. చూసారు కదండి, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.